హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం 3K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. గత కొద్ది రోజులుగా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. రీజన్ వచ్చేసి నేను కొంచెం జాబ్ చేంజ్ అయ్యాను అండ్ లొకేషన్ కూడా చేంజ్ అయ్యాను అనమాట. సో అందువల్లే పోస్ట్ చేయలేదు. ఇక మీదైతే వీక్లీ 1 వీడియో ఆర్ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి. మనమైతే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ యూటర్న్ వచ్చేసరికి మనకి ట్రాఫిక్ ఫుల్ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవినింగ్ 5 o'clock అయింది నేను వచ్చేసరికి. నేను ఈవినింగ్ టైం అయితే క్రౌడ్ ఉండరు కదా అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాఫిక్, ఇది అంతా టెంపుల్ ట్రాఫిక్కే. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. రండి, దేవాలయానికి అయితే వెళ్ళి మనం దర్శించుకొని స్వామివారిని మనం ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ అయితే చూద్దాం రండి. నేను ఆల్రెడీ మీకు గత వీడియోలో అయితే మెన్షన్ చేశాను కదా, ఈ దేవాలయం ఖచ్చితంగా తెలంగాణ తిరుపతిగా పిలువబడుతుందని. నాకైతే చూస్తుంటే సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట. ఈ క్రౌడ్ ఇదంతా ఇంకా మీరు చూడలే కదా, ముందుకెళ్లే కొద్దీ ఆ కార్స్ కానీ హైదరాబాద్లో ఉన్న కార్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్లేస్ ఉందో. లోపల మొత్తం పార్కింగ్కే వదిలారు చాలా వరకు. నేను ఈవినింగ్ టైం కదా, సండే ఎవరు ఉండరని అయితే గెస్ చేశాను అనమాట. కానీ ఇక్కడ చూస్తే చూడండి ఎన్ని కార్లు అయితే ఉన్నాయో. ఇదైతే ఒకవైపే, ఇంకొక 2 రూట్స్ ఉన్నాయన్నమాట ఇదే దేవాలయానికి. అటు సైడ్ కూడా సేమ్ అంట. మా ఫ్యామిలీ అయితే అటు వచ్చారనమాట. నేనైతే బైక్ మీద ఇటు వచ్చాను షూట్ చేద్దామని. ఆ రూట్ అయితే ప్రీవియస్ రూట్ అయితే ఇంతకుముందు మీరు చూశారు పాత వీడియోలో. ఇదైతే మనకి కొత్త రూట్ అనమాట. క్రౌడ్ అయితే విపత్సంగా ఉన్నట్టున్నారు. మేబీ ఇంత క్రౌడ్లో దేవాలయం లోపలికి అయితే కెమెరా అలో చేయకపోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేనైతే బైక్ పక్కన పార్క్ చేసి ఇంకా లాభం లేదు ఈ ట్రాఫిక్లో అని నడుచుకుంటూ అయితే దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంతకుముందు నేను వచ్చేటప్పటికి ఈ దేవాలయం ఆర్చ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండింది. ఇప్పుడైతే కనుక కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే అనమాట స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది వచ్చేసి మనకి మానేపల్లి హిల్స్ అంటారు. అండ్ ఇది భువనగిరి ఏరియా అయితే వస్తుంది మనకి. హైదరాబాద్కి అయితే నాకు నాచార్ నుంచి 39 kilometers అయితే ఉంది. మనమైతే లోపలికి వెళ్దామండి. ఈ దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే చూశారు కదా మీరు, ఇది మొత్తం స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ దేవాలయాన్ని. ఈవినింగ్ 5 కదా, లైట్స్ వేశాక ఇంకా దేవాలయం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మనమైతే ఎంటర్ కాగానే మనకి ఎదురుగా అయితే బ్రహ్మరథం అని అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇది రథం అనమాట. బ్రహ్మరథం అని అయితే పిలుస్తున్నారు అనమాట. మనకి నడకదారికి అటు ఇటు అయితే ద్వారపాలకులు అయితే ఉన్నారు. అండ్ సెంటర్లో ఈ రోడ్ వైక్ సెంటర్లో రామానుజాచార్యుల వారిది విగ్రహం అయితే పెట్టారనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మనకి కోనేరు. ఇది మనకి నడకదారి, మెట్ల దారి అనమాట. పక్కన అయితే నడకదారి కూడా ఉందన్నమాట. మనమైతే మెట్ల దారిలో పైకి అయితే వెళ్దాము. చూసారు కదా విగ్రహాలు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అపూర్వ శిల్ప సంపద అనమాట. ఎంట్రన్స్లో చూశారు కదా, ఈ శ్రీవారి పాదాలు అయితే చాలా పెద్దవి, చాలా అందంగా అయితే ఉన్నాయి. అందరూ ఇక్కడ టెంకాయలు కొట్టుకొని ఇక్కడ నమస్కారం చేసుకొని అయితే మెట్ల దారిలో బయలుదేరుతున్నారు. ఆర్కిటెక్చర్ అయితే పాత పురాతన దేవాలయం లాగైతే ఆర్కిటెక్చర్ అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ దేవాలయం కట్టించినందుకు మానేపల్లి వారికి అయితే పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది అంత అద్భుతంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ దేవాలయాన్ని. మనం మెట్ల దారిలో వెళ్తుంటే మనకి ఎడం చేతి పక్కన అయితే విగ్రహాలు పెట్టారు. విష్ణుమూర్తి అవతారాలు అనమాట. వామన అవతారం, పరశురామ అవతారం. అండ్ దాని తర్వాత అయితే కొంచెం ముందుకెళ్తే కనుక మనకి బలరామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, ఈ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మెట్లు కూడా పెద్ద కష్టంగా అయితే అనిపించలేదు. చిన్న చిన్న మెట్లే, ఎందుకంటే హైట్ తక్కువగా పెట్టారనమాట. పెద్దవాళ్ళైనా సరే హ్యాపీగా ఎక్కేయచ్చు, అంత బాగుంది. లేదు మరీ పెద్దవాళ్ళు అయితే కనుక పక్కన రోడ్ అయితే ఉందన్నమాట. మన దేవాలయం దగ్గరికి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు.
చూస్తున్నారు కదా, మనం పైకి రాగానే నేరుగా మనకి స్వామివారి రాజగోపురం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి ఎడం చేతి పక్కన అయితే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఏర్పాటు చేశారు. స్వామివారి గోపురం చూడండి, రాజగోపురం ఎంత అద్భుతంగా ఎన్ని శిల్పాలతో అయితే నిర్మించారో. ఇది మొత్తం స్టోన్ కన్స్ట్రక్షన్ అంట. దేవాలయం ముందైతే ఇది మనకి విఘ్నేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఎంట్రన్స్ లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని చాలా మంది మిస్ చేస్తారు. మిస్ చేయకుండా చూడండి. అండ్ చూసారు కదా ఇప్పుడే మీరు, ఇదైతే ప్రసాదం కౌంటర్ అండ్ టికెట్ కౌంటర్. ఇక్కడ 100 రూపీస్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం ఉంది, అండ్ 1000 రూపీస్ దర్శనం కూడా ఉంది. అందులో 4 మెంబర్స్ అయితే ఫ్యామిలీని అయితే అలో చేస్తారు. అందులో అయితే మీకు 1000 రూపీస్ దర్శనంలో మీకు కండవ, ప్రసాదం, లడ్లు అన్ని ఇస్తారన్నమాట. అందులోనే క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారన్నమాట. నేనైతే ముందు దర్శనం క్యూలోకి అయితే వెళ్ళిపోయాను, ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు, ఫుల్ క్రౌడ్. ఎందుకంటే ఇది కొత్త దేవాలయం కాబట్టి ఇంకా మెయింటెనెన్స్ అంతగా రాలేదు. నాకు తెలిసి పోను అయితే కరెక్ట్గా దేవాలయంలోకి క్యూ లైన్ అయితే ఏర్పాటు చేస్తారు. అండ్ ఇక్కడ వాలంటీర్స్ కూడా కావాలి కదా, మొత్తం వాళ్ళందరూ నాకు తెలిసి వచ్చేస్తారు. దేవాలయం అయితే నేను ఇంతకుముందు చూసిన దానికన్నా ఇప్పుడు ఇంకా శోభాయమానంగా అయితే వెలుగుతుంది. తిరుపతిలో లాగా గోవింద నామాలతో అయితే దేవాలయం మొత్తం మారుమోగిపోతుంది. ఇదైతే దేవాలయం ధ్వజస్తంభం అన్నమాట. ఇంకా తొడుగు అయితే నిర్మించలేదన్నమాట దీనికి. చూస్తున్నారు కదా జనాలు, ఇక్కడ లాంగ్ నుంచి చూస్తే స్వామివారు చూసారుగా మనకి లైట్ కనిపిస్తున్నారు అనమాట. లోపలికైతే కెమెరా అలో చేయట్లేదు. ఇక్కడి నుంచి చూస్తుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది స్వామివారిని. ఇక్కడ విగ్రహం అయితే మటుకు నాకు తెలిసి చెక్ అయితే ఉండరు, ఆయన అయితే నిజంగా వచ్చి నించున్నట్టే ఉంటది. ఎందుకంటే ఈ దేవాలయానికి నేను పోయినసారి వచ్చినప్పుడు విగ్రహం ఆల్రెడీ ప్రతిష్ఠించేశారంట. నాకైతే తెలీదు, అందుకే కావాలా నాకు ఆ లోపలికి రాగానే అంత వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇది లోపల వైపు నుండి రాజగోపురం అనమాట. మనమైతే దేవాలయం లోపలికి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా ఎదురుగా గరుడాల్వార్ అనమాట. ఆయన ఎదురుగా ఇది వెంకటేశ్వర స్వామి క్లిప్పు. ఇదైతే ఓపెనింగ్ రోజున షూట్ చేసింది, ఇప్పుడుదైతే కాదు. దర్శనం అయితే అయిపోయింది అనమాట. స్వామివారు అయితే నేరుగా చూడాలండి, సువర్ణమూర్తి అంత అద్భుతంగా అయితే ఉన్నారనమాట. పక్కనే ఇంకొక మండపంలో స్వామివారి వాహనాలు అయితే ఉన్నాయి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. స్వామివారిని అయితే చూశారు కదా, ఇక్కడ విగ్రహం అయితే నాకు తెలిసి ఇది వీళ్ళు కట్టించాలనుకుని కట్టించారో ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి తనకు ఒక దేవాలయం కావాలని ఆయనే దగ్గరుండి కట్టించుకున్నాడు. మీకు ఆల్రెడీ పాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ దేవాలయంలోకి వస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఒళ్ళంతా పులకరించిపోతుందని. అలాగే ఉందన్నమాట ఈ దేవాలయం. లోపలైతే మనకి స్వామివారికి రెండు పక్కల పద్మావతి అమ్మవారు అండ్ లక్ష్మీదేవి అమ్మవారు అండ్ ఒక పక్క రాముల వారి దేవాలయం, ఒక పక్క వేణుగోపాల స్వామి దేవాలయం అయితే ఉంది. ఇదైతే మనకి గర్భగుడి గోపురం అన్నమాట. చూస్తున్నారు కదా, గోపురం మీద తిరుమలలో లాగా శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి సువర్ణవర్ణంతో అయితే మనకి దర్శనమిస్తున్నారు అన్నమాట. చాలా అద్భుతంగా అయితే దేవాలయం అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చూస్తున్నారు కదా, మీరు ఖచ్చితంగా హైదరాబాద్లో కనుక ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఇదైతే అద్దాల మండపం అనమాట. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి అయితే షూట్ చేయలేకపోయాను, చిన్నగానే ఉంది అద్దాల మండపం అయితే. అండ్ పక్కన ఇక్కడైతే కాయిన్స్ ఎందుకు నిలబెడుతున్నారో నాకైతే ఐడియా లేదు. మీకు కనుక తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దేవాలయాన్ని అయితే రాత్రిపూట ఆ లైట్ల వెలుగులో చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. మనమైతే ఇప్పుడు దేవాలయంలో నుంచి బయటికి వెళ్ళి పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది కదా, అదైతే చూద్దాం. రథం మీద నించొని ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది విగ్రహం. మొత్తం రాతి విగ్రహం అనమాట. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఆల్రెడీ మనకి పాత వీడియోలో నేను చూపించాను అనమాట. ఇది ఇంకా కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట దేవాలయం. ఇంకా మొత్తం కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ అయ్యాక ఇంకా కలర్స్ వేసిన తర్వాత అసలు మనం చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. మీరు తిరుమలలో చూస్తుంటారు కదా, మనకి శ్రీవారి ఆలయం ఎదురుగానే బేడి హనుమంతుల వారు అయితే మనకి దర్శనమిస్తారు. ఇక్కడ కూడా అలాగే పక్కనే హనుమంతుల వారి విగ్రహం అయితే కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. దేవాలయం చాలా పెద్దగాను ఏకశిలతో కన్స్ట్రక్ట్ చేశారంట ఈ విగ్రహాన్ని. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకి పక్కనే గంట ఉందన్నమాట. గంట దగ్గరికి కూడా వెళ్దాము రండి. చూశారు కదా, దీన్ని జయఘంట మండపం అని అయితే పేరు పెట్టారు. గంట చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇంకా లోపల అది ఫిక్స్ చేయలేదంట, అందరూ ఏదైనా మెటల్ వాట్స్తో కొడుతున్నారన్నమాట గంట. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే అయితే ఇది ఉంటుందన్నమాట. కింద అయితే మనం స్టే చేయడానికి రూమ్స్ కానీ ఫెసిలిటీస్ అయితే చాలా వరకు అయితే చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. టాయిలెట్స్ కానీ అన్నీ చాలా బాగుంది ఇక్కడ.
మనం ఆంజనేయ స్వామికి ఎడం చేతి పక్కన అయితే మనకి కోనేరు ఉంటుంది. రండి కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. కోనేరు కూడా ఇక్కడ మహా అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. కోనేరు అయితే మనం ఎంటర్ కాగానే చూస్తున్నారు కదా, ఒక పక్క అయితే వరాహస్వామి దేవాలయం అండ్ మరొక పక్క అయితే మనకి నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది. కోనేరు పక్కనే కోనేరు ఎంట్రన్స్లో ఉంది. మనం వీరిద్దరికైతే నమస్కారం చేసుకొని కోనేరులోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇలా కొంచెం దిగి వెళ్ళంగానే మనకి కోనేరు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ జలనారాయణ స్వామి సన్నిధి అని పెట్టారు పేరు. రండి లోపలికైతే వెళ్దాం. ఇండియాలోనే అతిపెద్ద విష్ణు విగ్రహం అన్నమాట. మనకి ఇప్పుడు దర్శనం ఇచ్చేది జలనారాయణ స్వామి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. వాటర్ మధ్యలో అయితే పెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం పై ఫ్లోర్కి కూడా వెళ్ళి విజిట్ చేద్దాం అనమాట. అక్కడి నుంచి కూడా షార్ట్స్ చూపిస్తాను మీకు. చూడడానికైతే అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట. మీరు ఖచ్చితంగా హైదరాబాద్ దగ్గరలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్ రేపు ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోతే ఇంకొంచెం దూరం చేస్తారు స్వామివారిని చూడడం. ఎందుకంటే క్రౌడ్ పెరిగిందంటే కనుక మనం స్వామివారిని దర్శించుకునే సమయం అండ్ ప్రశాంతంగా దర్శించుకోవడానికి కూడా కొంచెం మనకి వీలు కాదనమాట. అందుకనే తొందరగా వెళ్ళి దర్శించుకోండి స్వామివారిని. ఈ స్తంభం పేరైతే ఈ స్తంభం గురించి అయితే నాకు తెలియదు. మీకు గనక తెలిస్తే గనక కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మనమైతే పై ఫ్లోర్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడి నుంచి జలనారాయణ స్వామిని అయితే చూద్దాం రండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు వీడియోలే తీసుకుంటున్నారు అనమాట. నేను కూడా అదే చేశాను. అక్కడ అంత అద్భుతంగా ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఇవన్నీ నాట్ అలౌడ్ చేస్తారు. ఎందుకంటే కెమెరా మొబైల్స్ అన్నీ నాట్ అలౌడ్ అంట. ఆల్రెడీ మొబైల్స్ అయితే డిపాజిట్ చేయించుకుంటున్నారు. శేషనాగుపై స్వామివారు అయితే ఎంతో ప్రశాంతంగా అయితే పవలించినట్టున్న ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే నడకదారం మెట్ల దారి అనమాట. మనకి పైన నుంచి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా లైటింగ్ అయితే ఎంత అద్భుతంగా ఉందో. నేను ఈ గుడి ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే ఉందన్నమాట. అందుకనే మీకు నేను ప్రీవియస్ టైము చెప్పేటప్పుడు ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే చెప్పాను కదా, ఇది ఒక మహా అద్భుతం కాకపోతుంది తెలంగాణలో అని. ఇది ఖచ్చితంగా తెలంగాణ తిరుపతిగా అయితే పిలువబడుతుంది. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని అందరూ కట్టిస్తారు కానీ ఇంత అద్భుతంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాడు అనిపించింది. అంత దగ్గరుండి కట్టించుకున్న దేవాలయం అనమాట ఆయన తగ్గట్టు. ఇది ఆయన దేవాలయం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కూడా అదే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నేను షూట్ చేయలేదు కానీ షూట్ చేయకపోవడం కూడా మంచిది. మీరే దగ్గరుండి చూస్తే కనుక ఆ గర్భగుడిలో విగ్రహాన్ని మైమర్చిపోతారన్నమాట. అంత అద్భుతంగా అయితే ఉందన్నమాట. మొత్తం స్వర్ణగిరి అని పేరు పెట్టినందుకు విగ్రహం మొత్తం కూడా బంగారపు నగలతో అలంకరణ అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. అలా చూస్తూ కోనేరు నుంచి అయితే బయటకు వచ్చేసాం అనమాట. మనకి ఇక్కడ మనం ఎంట్రన్స్ లోనే మనకి గర్భంతుడు అయితే మనకి స్వాగతం పలుకుతున్నట్టయితే విగ్రహం ఉంది. చాలా బాగుంది. చుట్టూ తిరిగి మనం దేవాలయం ముందుకైతే వచ్చేసాం అనమాట. దేవాలయానికి కుడి పక్కన అయితే మనకి రథశాల అయితే ఉంది. రథాన్ని అయితే వెళ్ళి చూద్దాం రండి. ఇదే చూస్తున్నారు కదా, ఇది మనకి రాజగోపురం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం అనమాట. ఇదైతే రాజగోపురం చూస్తున్నారు కదా ఫ్రంట్ నుంచి. ఇదే రథం అనమాట స్వామివారిది. చూడండి ఎంత అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు. రథం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ రథశాల కూడా చాలా బాగుంది అనమాట. ఇవన్నిటికీ మాడ వీధులు అని పేరు పెట్టారనమాట. తిరుపతిలో లాగే చాలా ఖచ్చితంగా మీరు వెళ్తే కనుక చాలా ఎగ్జైట్ అవుతారనమాట. ఇంత మంచి దేవాలయాన్ని దర్శించుకున్నందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఉండాలని ఉంది కానీ మనకు అంత సమయం లేదు కదా. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో దేవాలయాలను అయితే మీకు చూపించడానికైతే నేనైతే ప్రయత్నిస్తూనే ఉంటాను అనమాట. మరి ఆ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ కింద మీకు ఏదైనా మరిన్ని దేవాలయాలు చూడాలనుకుంటే వాటి పేర్లు అయితే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కూడా కింద కమెంట్ చేయండి. మరొక దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. ఉంటా అండి. బాయ్.